गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओम श्री गुरुभ्यो नमः। ओम శ్రీమాత్రే నమః। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనందరం చాతుర్మాస వ్రత మహాపుణ్యకాల ప్రారంభం నుండి ఈరోజు వరకు 9 రోజుల పాటు శ్రీ గురుదేవుల ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు మనం ఈ రోజున ఆరాధనా కార్యక్రమంలోకి ప్రవేశించాం. ఇంతకు ముందరే మనకి సద్గురుదేవులు తెలియజేశారు, ఆరాధన అంటే కేవలం ఒక సంవత్సరం రోజున గురువుకు చేసుకునేటువంటి ఉత్సవం మాత్రమే కాదు. నిరంతరం గురుదేవుల యొక్క మాటని, గురుదేవులు మన నుంచి ఏమి ఆశించారో దానిని మనం మన జీవిత పర్యంతం, మన శరీరం పడిపోయేంత వరకు దానిని ఆచరించడమే నిజమైనటువంటి గురు ఆరాధన. అంటే గురువు మనకేం బోధిస్తారు? ఇంతకు ముందరే మనకి కృష్ణమూర్తి గురువు గారు చెప్పారు, ప్రపంచంలో ఎవరికి వారు తెలుసుకునేది కాదు ఈ తత్వం అనేటువంటిది. ఎందుకంటే 3 మూర్తులు కూడా దీనికోసమే ప్రయత్నం చేశారు అని. పైగా గురువు యొక్క వైభవాన్ని మనకు అందించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గురు రూపంగా వచ్చాడు. ఎందుకంటే మనకి గురువు లభించాడు అంటే దానికి అర్థం ఏమిటంటే ఈశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే మనకు గురువు లభిస్తాడు. గురువు అనుగ్రహం కలిగితే పరమేశ్వరుడు తెలుస్తాడు. ఇవి 2 అవినాభావ సంబంధం. పరమాత్మ యొక్క వైభవం మనం అందుకోవాలి అంటే ముందు మనం భగవంతుడి కృపాకటాక్షానికి పాత్రులమయ్యాము అంటే దానికి ఏమిటి కారణం? లోకంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలంటే, మనకి నిజమైన భక్తి అయితే భగవంతుడు దానికి మనకి సేవ చేస్తాడు, భగవంతుడే మనకి సేవను అందిస్తాడు. కానీ మనం చేసేటువంటి భక్తి యథార్థమా కాదా ఎవరు చెప్పాలి? ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. అలాగే గురు సన్నిధిలో మనకు చాలా విషయాలు ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నామంటే, ప్రపంచంలో అన్నింటినీ గురించి మనం కొద్దిగా సత్తా ఉంది తెలుసుకోవడానికి. విచిత్రం ఏమిటంటే, పామును ఆడిస్తున్నాం, పులి నోట్లో చేపెట్టి తీస్తున్నాం, సింహం మీదకి ఎక్కి తిరిగే వాళ్ళు ఉన్నారు, ఏనుగు నదుపులో పెట్టేవాళ్ళు ఉన్నారు, జింకని పట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలా విషసర్పాలని చాకచక్యంగా పట్టి బంధించే వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే వాడి మనస్సుని వాడు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాడు. విషసర్పాలతో కూడా ఆడుకోగలుగుతున్నాడే కానీ తనదైన స్వరూపాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు. ఇది ఎంత అజ్ఞానం చెప్పండి. ఎంతెంతో ప్రయాణం చేస్తున్నాడు, బయటకు ఎన్ని కిలోమీటర్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక్కసారి తల వంచి నీ లోపలికి నువ్వు చూస్తే ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు. మనకి ఉపనిషత్తులు కూడా అవే చెప్పాయి, వేదం కూడా అదే చెప్పింది. సాక్షాత్తు అవి చెప్తే మనకు అర్థం కావేమోనని నారాయణుడు చెప్పాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానమపోహనంచ ఈశ్వర సర్వభూతానాం హృదయేషేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. స్వామి చక్కగా చెప్పాడు, నువ్వు ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఈశ్వరుడు సర్వభూతాలలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. నేను ప్రతి జీవులలో ఉన్నాను. మరుపును కలిగించేది నేనే, జ్ఞానాన్ని కలిగించేది నేనే, స్మృతిని కలిగించేది నేనే, అన్నింటికీ కారణం నేనే. నేనున్నంత వరకే నీ వ్యవహారం, నేను లేకపోతే నీకు సత్తానే లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరిని గుర్తిస్తే మన జన్మ ధన్యమవుతుంది అంటే మన ప్రయాణం, మన స్వరూపం. స్వరూపం ఏదై ఉంది? పంచభూతాలతో నిర్మితమైన దేహాన్న నేను, లేకపోతే లోనున్నటువంటి పంచకోశములా నేను? ఇవన్నీ కూడా విచారణ గురువు ద్వారానే తెలుస్తోంది మనకి. ఇంతకుముందు చెప్పారు కదా మహాత్ములు, లోకంలో ఏదైనా సరే ఇతరమైనటువంటి వ్యాపారాలలాగా ఎవరికి వారు ఏర్పాటు చేసుకునేటువంటి దుకాణాల సముదాయం కాదు గురువు అంటే.
ఈ రోజుల్లో మనకి గురు సాంప్రదాయం అనగానే ఎవరికి వారు నేను గురువుని కాకూడదా అంటున్నారు. కానీ గురువు అనేటువంటిది ఒకళ్ళు తయారు చేస్తే కాదండి, మనలో స్వతహాగా గురుత్వాన్ని మనం గుర్తిస్తే చాలు. అసలు ముందు మన స్థితిని మనం గుర్తెరగగలిగితే గురువు అనేటువంటి ఆ పదం యొక్క అర్థం ఏమిటో తెలుస్తుంది. మనం రోజు గురుగీత పారాయణం చేస్తున్నాం. గురుగీతలో ఏం చెప్పారు? గురుమూర్తిని స్మరే నిత్యం, గురోర్నామ సదా జపేత్, గురోరాజ్ఞాం ప్రకుర్వీత, గురోరన్యం నభావయేత్. కనీసం ప్రతిదానికి మనం అర్థం తెలుసుకోకపోయినా కొన్ని శ్లోకాలకైనా గురుగీతలో అర్థం తెలుసుకుంటే గురు వైభవం అంటే ఏంటో తెలుస్తోంది. దానిలో ఏం చెప్పారు మనకి అంటే, మొట్టమొదటిది గురుమూర్తిని స్మరే నిత్యం అంటే గురువుగారి యొక్క మూర్తిని నిరంతరము స్మరిస్తూ ఉండండి. నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం సత్సంగంలో. ఏమి స్మరించమన్నారు అంటే స్మరన్ నిత్య అనిత్యతాం. దేన్ని నిరంతరం స్మరించాలి అంటే ఇది అనిత్యము అనేటువంటి దాన్ని నిరంతరము స్మరించాలి. నిరంతరము అనిత్యమైన దాన్ని తొలగించుకుంటే నిత్యత్వం ఉండనే ఉంటుంది. చూడండి, ఒక రాతిలో ఒక విగ్రహం చెక్కాలంటే విగ్రహం కొత్తగా రాలేదు. రాతి లోపలే విగ్రహం ఉంది. కానీ మనకు విగ్రహంగా అది ఎందుకు కనబడడం లేదంటే విగ్రహం కాకుండా ఉన్నటువంటిది ఆ రాతిని అట్టి పెట్టుకొని ఉన్నది. దాన్ని ఏం చేస్తారు? చక్కగా ఆ శిల్పాచార్యుడు చెక్కడం తెలిసిన వాడు కాని దాన్ని తొలగిస్తాడు. కాని దాన్ని తొలగిస్తే ఉన్నది ఎప్పుడూ ఉందే, అది కొత్తగా వచ్చేది కాదు. విగ్రహం కొత్తగా వచ్చేది కాదు, రాతిలో ఎప్పుడూ ఉందే. కానీ నాకెందుకు గోచరం కావడం లేదంటే కానిది దానికి అట్టి పెట్టుకొని ఉండడం వల్ల నేను దాన్ని దర్శించలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాడు గురుదేవులు? కాని దాన్ని తొలగిస్తాడు. సాధన అంటే ఏం లేదండి, సాధన అంటే పెద్ద కష్టమేం కాదు. ఏది మనది కాదో అది మనం అనుకోవడమే సంసారం. ఏది మనదయ్యున్నదో దాన్ని గుర్తించి దాని యందు స్థిరమనస్కుడు కావడమే సాధన యొక్క రహస్యం. సాధన అనగానే చాలామంది భయపడిపోతారు. ఎంతసేపు కూర్చోవాలండి, ఏం చదవాలండి, ఇవన్నీ పారాయణం చేయగలిగితే చేయొచ్చుగాక, తెలుసుకోగలిగితే తెలుసుకోవచ్చుగాక. కానీ మనం బాగా గుర్తించవలసింది ఏమిటంటే నేను కాని దాన్ని నేను అనుకుంటున్నాను. ఇదే పెద్ద అజ్ఞానం. దీనికి పెద్ద చదువులు అక్కర్లేదండి. నేను చదువుకోలేదండి అని అనడానికి వీల్లేదు. మనం ఎందుకని అజ్ఞానంలో ఉన్నాం, ఎందుకని సంసారంలో ఉన్నామంటే మనది కాని దాన్ని మనం అనుకుంటున్నాం. సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవే మనకు గురుగీతలో చెప్పారు. ఏం చేస్తున్నాం మనం అంటే సంసారం అనేటువంటి అరణ్యంలో తిరుగుతున్నాం అన్నారు మహాత్ములు. చాలా విచిత్రం. ఈ సంసారం అనేటువంటి అరణ్యంలో తిరుగుతుంటే మన వెంట ఒకటి పడుతోంది. ఏమిటది? మనందరం భయపడేది దేనికండి? ముసలితనానికి. తెల్ల వెంట్రుకు వస్తే ఆస్తులు పోయినంత బాధపడతాం. ఒకవేళ ఆస్తి పోయినా పెద్ద నష్టపోం, పెద్ద భయం లేదు మనకి. ఓ తెల్ల వెంట్రుకు వచ్చిందంటే బోడంత భయం. ఎందుకంటే అయిపోయింది నా పని, ఇక పరముడికి వెళ్ళిపోతున్నాను అని భయం వస్తుంది మనకి. కాబట్టి ఆ వృద్ధాప్యం అనే వృద్ధాప్యం అనేటువంటి ఒక పెద్ద పులి మనల్ని తరుముతోంది. సంసారం అనే అరణ్యంలో వృద్ధాప్యం అనే పెద్ద పులి తరుముతుంటే జీవుడిగా ఉన్న మనం దాని నుంచి తప్పించుకోవడానికి సంసారం అనే కూపంలో పడి దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడేవాడికి ఒక సన్నని తీగనేటువంటిది ఆధారంగా మనకు నిలబడితే రాత్రింపవళ్ళు అనేటువంటివి మృత్యు రూపంలో మనకి ఈ తాడు ఏదైతే మనకి లత ఉన్నదో ఆ లతని తెంచడానికి మూషిక రూపంలో వచ్చి కొరుకుతుంది. దొంగతనానికి మూషికం ఒక ఆదర్శం. ఎందుకంటే ఎలుక మనం మెలకువగా ఉన్నప్పుడు దాని ప్రయాణం వేరుగా ఉంటుంది, మనం నిద్రపోయి చీకట్లో దాని ప్రయాణం వేరుగా ఉంటుంది. అది బాగా దొంగతనానికి గుర్తేమిటంటే మూషికం. అలాగే రాత్రింపవళ్ళు అనేటువంటివి కూడా ఒక ఎలుకలాగా మన సంసారం అనేటువంటి లత మీద మనం ఇలా ఉంటే దాన్ని కొరుకుతూ ఉన్నాయి. రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం నాకేం పర్వాలేదు, 60 ఏళ్ళు వచ్చాయి, నాకేం పర్వాలేదు, 70 ఏళ్ళు వచ్చాయి, ఇన్నేళ్ళు వచ్చాయని సంతోషపడాలా? శ్మశానానికి దగ్గరికి వెడుతున్నామని బాధపడాలా? యథార్థం తెలిసిన వాడు పుట్టినరోజు పండగ వస్తే ఆనందపడ్డండి, బోరుని ఏడుస్తాడు. ఇప్పటికి నాకు ఇంత వయసు అయిపోయింది, నేనేం తెలుసుకున్నాను,
ఇప్పుడు మనకు పుట్టినరోజు పండుగలు అంటే వేడుకలు అయిపోయినాయి. వేడుకలు కాదండి, వేదన రావాలి హృదయంలో నుంచి. గురుదేవుల దగ్గర మన హృదయాన్ని ఆవిష్కృతం చేయాలి. ఇన్నేళ్ళు అయిపోయింది గురుదేవా, ఇప్పటికీ యథార్థం ఏదో తెలుసుకోలేక తింటున్నాను, ఉంటున్నాను, తిరుగుతున్నాను, చేస్తున్నాను, ఇంద్రియాలకు పని చెప్తున్నాను, వ్యవహారం చేస్తున్నానే కానీ వాస్తవం తెలియక కొట్టుమిట్టాడుతున్నాను. ఇప్పటికైనా ఈ పుట్టినరోజు నుంచైనా అసలు నేనెందుకు పుట్టానో గుర్తెరిగే బుద్ధిని నాకు దయచేయమని గురుదేవుడి దగ్గర ప్రాధేయపడాలి. ఆ పని చేస్తున్నామా? పుట్టినరోజు రాగానే గురువుకే కేకు పెట్టి ఆశీర్వదించమంటున్నాం. ఆయనే ఆశీర్వదిస్తాడు. వెళ్ళిపోతుంది కాలం అని చెప్తే అప్పుడు బాధపడతాడు. ఎవరైనా పుట్టినరోజు వచ్చి రాగానే ఆశీర్వదించమంటే నాయన కాలం వెళ్ళిపోతుందంటే మీరేమంటారు? ఈ గురువు దగ్గరికి అనవసరంగా వచ్చాను, 100 ఏళ్ళు బ్రతకమని జీవించాలి కానీ ఇదేమిటి మృత్యువుని గుర్తు చేస్తున్నాడు? అసలు గుర్తుంచుకోవాల్సింది మృత్యువే, గుర్తు పట్టుకోవాల్సింది కూడా మృత్యువే. కాలంలో మనకి ఇష్టం లేకపోయినా మనల్ని వరించేది మృత్యువే. లోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయండి. ఆ అమ్మాయి నచ్చకపోతే ఇంకొక అమ్మాయో, ఈ అబ్బాయి నచ్చకపోతే ఇంకొక అబ్బాయినో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. నాకు మృత్యువు నచ్చలేదండి, నేను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. మృత్యువు ఎవరినైనా కౌగులించుకోవాల్సిందే. ఒకవేళ నువ్వు భయపడి పారిపోతున్నా అది నిన్ను వదిలిపెట్టదు కదా. ఈ లోపులో మన ప్రయత్నాన్ని గుర్తు చేసేవాడే గురుదేవులంటే. అది భయం కాదండి, మన మార్గ నిర్దేశం. నిజమైన దిశానిర్దేశకుడు గురుదేవులే. ప్రపంచంలో మీ మిత్రులు చెప్పే మార్గం వేరు. వాళ్ళు ఇంద్రియాలకు అందే మార్గం చెప్తారు, ఇంద్రియానికి అందే సుఖం చెప్తారు, ఇంద్రియాలు పొందేటువంటి ఆనందం చెప్తారు. కానీ ఇంద్రియాతీతమైన ఆనందం, త్రికాలాలలో ఆనందాన్ని పొందేటువంటి రహస్యాన్ని కేవలం గురుమూర్తి మాత్రమే చెప్పగలడు. ఆ గురు మార్గంలో ప్రయాణం చేసిన వారికి మాత్రమే ఆనందం లభ్యమవుతుందన్నమాట. కాబట్టి అటువంటి గురువులు మనకి కొంతకాలం వారు దేహంతో ఉండి వారితో సంచరించే భాగ్యం మనకు కలిగి, వారి వాక్కుని మనం ఈ చెవుల ద్వారా వినగలిగి మనలో ఉన్న సంస్కారాన్ని వృద్ధి చేసుకొని మన నిజతత్వాన్ని మనం గుర్తెరిగి మనదైనటువంటి ముక్తి కరతలామలకం కావడానికి, ముక్తి చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదురా, బ్రతికుండగానే జీవన్ముక్తిని పొంది తీరుతారు అనే ధైర్యాన్ని మనకిచ్చేదే గురుదేవులు. అటువంటి గురుదేవుల యొక్క ఆరాధనా మహోత్సవం అంటే ఇది మనందరికీ, సాధకులందరికీ నిజమైనటువంటి పండుగ అన్నమాట. కాబట్టి అటువంటి గురు ఆరాధనలో మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఇంకొద్ది సేపట్లో మనకి స్వామివారి స్వరూపమైనటువంటి శివలింగ స్వరూపాన్ని ఇక్కడి నుంచి మనం చక్కగా భజన చేసుకుంటూ స్వామివారి యొక్క బృందావనం దగ్గరకు వెళ్ళి ఇక్కడ విచ్చేసినటువంటి గురుమూర్తుల యొక్క కరకమలముల చేత అక్కడ స్వామివారు ఈ రూపంగా ప్రతిష్ఠింపబడతారు. మరి సాకారం ఇప్పటిదాకా మనకి కంటికి కనువిందుగా కనిపించింది కనుక ఏదో ఒక రూపం లేకపోతే మనస్సు నిలబడడం కష్టం కనుక ఇగో ఈ రూపంలో గురుమూర్తిని దర్శించుకునే అవకాశం మనకి స్వామి ప్రసాదించారు. మనందరం కూడా కార్యక్రమానికి ముందుకు వెడదాం. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా విచ్చేసినటువంటి సద్గురుదేవులకి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరలా మనకి వేదిక అనుగ్రహిస్తారు గురుదేవులు. ఆ వేదిక మీద విచ్చేసిన గురుమూర్తుల అనుగ్రహ భాషణాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. కాబట్టి మనందరం ఈ రోజున గురు కార్యంలో నిమగ్నమై ఈ తత్వాన్ని జుర్రుకొని మన శరీరం పడిపోయేంత వరకు ఈ బోధని మనం గుర్తుపెట్టుకొని, శరీరం అంటే వచ్చేదే పోయేదే, కానీ నిలబడిపోయేటువంటి వాడే చైతన్య స్వరూపమైన పరబ్రహ్మము, ఆయనే గురుదేవుడనే సత్యాన్ని గుర్తెరిగి మనందరం అటువంటి మార్గంలో ప్రయాణం చేయుదుముగాక అని మీ అందరికీ మనవి చేసుకుంటూ వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.